వాళ్ళు ఆయన విజయసాయిరెడ్డి దూరం అయినప్పుడు ఇప్పుడు చెప్తారు. నేను అనేది ఏంటంటే విజయసాయిరెడ్డి అన్నాను ఇమ్మను ఎందుకు గెలిచాడు ఏం మాట్లాడినాడని. ఈయన ఏందేందో చెప్తే ఎట్లా? అది రొటీన్గా వీళ్ళందరినీ కలిసినట్టు జనరల్గా కలిసినాం. ఇంకోటి తర్వాత ఆయన 12 కోట్లకు ఏందో ఎమ్మెల్సీ అది ఇదని చెప్పాడు కదా, అది ఆయన చెప్పింది 100% తప్పు. నా 12 కోట్లు కాదు 15 కోట్లు 15 కోట్లు ఇచ్చి నువ్వు అమరావతి అప్పుడు మాకు సపోర్ట్ చేయాలా అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. నేను ఆ విషయం ఇమ్మీడియట్గా అప్పట్లో మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. ఏమని, సార్ వీళ్ళు ఈ రకంగా ఆఫర్స్ పెడతారు, మనం జాగ్రత్తగా కానీ ఉండకపోతే అమరావతి బిల్లు ఏదైనా వీగిపోతే మొత్తం రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితి ఉంది, మనం జాగ్రత్తగా మేల్కోవాలా అని చెప్పడం జరిగింది ఆయనకు. ఆయన నువ్వు ఈ సబ్జెక్టును కొంచెం డ్రాగన్ చేయి, వాళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారో నువ్వు కనుక్కో. ఏమని నాకేం చెప్పాడంటే మా సారు, మనము ఈ లిస్టులో అంటే నేను ఒక్కరిని వస్తే ఏమవుతుంది, ఇంతమంది లాగాలి కదా మీరు అని కూడా నువ్వు దీన్ని అట్లా డ్రాగన్ చేయని కూడా మా సార్ నాకు చెప్పడం జరిగింది. నేను అదే మాట ఆయనకు చెప్తే వాళ్ళు అప్పుడు కొన్ని లిస్టులు చెప్పినారు. శమంతకమణిది, డొక్కా మాణిక్యం గారిది, పోతుల సునీత గారిది కొన్ని 4-5 చెప్పినారు. నేను ఆ విషయము మా సార్కి కూడా చెప్పినా, కానీ మా సార్ మా పార్టీ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి లేదు వాళ్ళందరూ మనకు టచ్లో ఉండాలి, వాళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పినారు. నేను చెప్పిన లిస్టే ఆ రోజు వాళ్ళు అగనెస్ట్గా మనకు ఓటేసినారు. ఆ రకంగా జరిగి ఒక పకడ్బందీగా ఒక సిస్టమేటిక్ ప్లాన్తో మేము ఆ రోజు అమరావతిలో నేను స్వయంగా ఓటేసిన. ఈరోజు ఆడ అమరావతి వర్క్ అంతగా జరుగుతుందంటే అందులో చంద్రబాబు ఆనాడు వేసిన స్కెచ్, అందులో నేను కూడా చిన్న భాగస్వామ్యం ఉంది. నేను ఈరోజు కూడా నేను గర్వపడతాను, అది జరిగింది. రైట్ రవి గారు ఇది కొంచెము ఇదిగానే అంటే కొంచెం డీప్గా చర్చించాల్సిన అంశంగా కనబడుతోంది నాకు. అమరావతికి వ్యతిరేకంగా కౌన్సిల్లో ఒక కుట్ర జరిగింది, మీ ఎమ్మెల్సీలను కూడా కొనేసి ఆ తీర్మానం వీగిపోయేలాగా చేయాలనుకున్న విషయం